ప్రపంచంలో అత్యుత్తమమైన నగరము, నివాసయోగ్యమైన నగరము ఆస్ట్రియాలోని వియన్నా. ప్రపంచంలోని అత్యుత్తమైన నగరం ఆస్ట్రియా వియన్నా అనమాట. 173 విశ్వ నగరాల జాబితాలోనే నెంబర్ 1 స్థానానికి ఆస్ట్రియాలోని వియన్నా స్థానం సంపాదించుకుని నెంబర్ 2ని డెన్మార్క్లోని కోపెన్హేగన్ దక్కించుకుంది. అలాగే 3వ స్థానాన్ని మెల్బోర్న్ దక్కించుకుంది అనమాట. సిడ్నీ కూడాను మంచి ర్యాంక్ సంపాదించింది. తర్వాత జాబితాలో చూస్తే కెనడా నుంచి 3 నగరాలు, కాల్గరీ 7వ స్థానాన్ని, 5వ స్థానాన్ని వాంకోవర్, 9వ స్థానాన్ని టొరంటో దక్కించుకున్నమాట. స్విస్కు చెందిన 2 నగరాలు 6వ స్థానాన్ని జ్యూరిచ్, 7వ స్థానం జెనీవా సంపాదించుకున్నాయి. ఒక్కసారి జపాన్తో పాటు ఆక్లాండ్, న్యూజిలాండ్ నగరాలు కూడా టాప్ 10లో ఉన్నాయన్నమాట. టాప్ 10లో ఏమున్నాయంటే ఆస్ట్రియాలోని వియన్నా, డెన్మార్క్లోని కోహిన్బర్గ్, మెల్బోర్న్, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్, సిడ్నీ, అలాగే కెనడాలోని కాల్గరీ, వాంకోవరు, టొరంటో, స్విట్జర్లాండ్లోని జెనీవా, జ్యూరిచ్, జపాన్లోని ఒక్కసారి నగరాలు అన్నమాట. మన చివరిగా డమాస్కస్ సిరియా నగరం నిలిచింది. ట్రిపోలి లిబియాది, అల్జీరియా నగరాలు చివరి స్థానాలు నిలిచాయి అన్నమాట. ఈ నగరాల్లో సంక్షోభాలు, తీవ్రవాదం, అశాంతి వాతావరణం కారణంగా నివాసయోగం చిట్టస్థులుగా నిలిచాయన్నమాట. యుద్ధకాలం ఉక్రెయిన్ రాజధానిని కీవ్ కూడా 160 స్థానం నిలిచిందన్నమాట. కరాచీ 169 స్థానం నిలిచింది. ఢాకా 166 స్థానంలోనే నిలిచాయన్నమాట. ప్రపంచవ్యాప్తంగా చూస్తే దేశాల పరంగా చూస్తే ఇండియా 54వ స్థానం దక్కించుకుంది. అలాగే జపాన్ 13వ స్థానం, అమెరికా 17వ స్థానం, కెనడా 25వ స్థానం, సింగపూర్ 28వ స్థానం, ఫ్రాన్స్ 30 స్థానం నిలిచాయన్నమాట. ఇండియా 50 స్థానం దక్కించుకోగా 84వ స్థానంలో నైజీరియా, 83వ స్థానంలో బంగ్లాదేశ్, 81వ స్థానం శ్రీలంక, 67వ స్థానంలో పాకిస్తాన్, 66వ స్థానంలో రష్యా, 65వ స్థానంలో చైనా, 59వ స్థానంలో ఉక్రెయిన్ దేశాలు ఉన్నాయన్నమాట. అలాగే నగరాలు చూస్తుంటే న్యూఢిల్లీ 141వ ర్యాంకు, ముంబై 141వ ర్యాంకు, అహ్మదాబాద్ 147వ ర్యాంకు, చెన్నై 144వ ర్యాంకు, బెంగళూరు 140 ర్యాంకులు ఉన్నాయన్నమాట నివాసయోగ్యం. ఈ విధంగా అలాగే కరాచీ ఇవంటే మన ఇండియాలో నగరాలు కూడా చాలా దిగువ ర్యాంకులో ఉన్నాయన్నమాట. ఈ విధంగా జీవన ప్రమాణాల పరంగా ఉన్న ర్యాంకులు అనమాట. అలాగే హ్యాపీనెస్ రిపోర్ట్లో చూస్తే గ్లోబల్ టర్నింగ్ ఇండెక్స్లో 13వ స్థానంలోని, 4వ స్థానంలో జీవన వ్యయ సూచిక 108 స్థానంలో, ప్రపంచ క్రైమ్ సూచిక 77 స్థానం, హెల్త్ కేర్లో 45 స్థానం, కాలేజ్ సూచికలో 31 స్థానం, స్థిరాస్తి సూచికలు 80 స్థానం, ట్రాఫిక్ ఇండెక్స్లో 8వ స్థానం భారత సంపాదించిందన్నమాట. అంటే ప్రపంచ ఇన్నోవేషన్ ఇండెక్స్లోని 42వ స్థానం, క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ 8వ స్థానం, యుఏఈ పాస్పోర్ట్ ఇండెక్స్లో 144వ స్థానం, హెన్లీ ఇండెక్స్లో 84వ స్థానం, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో 126వ స్థానం భారత్ సంపాదించిందన్నమాట. ఈ విధంగా గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో 11వ స్థానంలో ఉందన్నమాట. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో 4వ స్థానం, జీవనమయ సూచికలు 138వ స్థానం, ప్రపంచ క్రైమ్ సూచికలు 77వ స్థానం, హెల్త్ కేర్ సూచికలు 45వ స్థానము, కాలుష్య సూచికలు 31వ స్థానము, స్థిరాస్తి సూచికలు 80వ స్థానము, ట్రాఫిక్స్ ఇండెక్స్లో 8వ స్థానం పొందింది భారత్. ప్రపంచంలో అత్యంత జనాభా భారతదేశం పేదరికం, నిరక్షరాస్యత, అసమానతలు, అవినీతి, కాలుష్యము, లింగ అసమానతలు, తీవ్రవాదం, కులమత విభేదాలు, ప్రాంతీయ భావనలు, నిరుద్యోగము, డ్రగ్స్, ఆల్కహాల్ ఇలాంటి దురలవాట్లు ఉన్నప్పటికీ భిన్నత్వం ఏకత్వం ఆలోచన గొడుగుపట్టి ప్రపంచ దేశాల ముందు నిలుస్తుంది భారతదేశం. ఈ విధంగా భారతదేశం వివిధ ర్యాంకులు, హ్యాపీనెస్ ఇండెక్స్లు ఎన్ని అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.